బాబు అమ్మాయి కోసం చూస్తున్నారు కదా, ఆ, ఇగోటి ఆ. ఏయ్, 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 ఏమిటది? అది ఇచ్చేయండి బాబు. వీరు అదే 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 ఏమిటది? అమ్మాయి వస్తే మళ్ళీ బాగుండదు, వెంటనే నా చేతిలో పెట్టేయండి. ఏమండి, దీని వయసు ఏంటి, నా వయసు ఏంటి? ఆ? నీ వయసు ఏంటి, నా వయసు ఏంటి? వయసుతో పనే ఉందండి, అందరికీ కావాల్సిందే కదా ఇది. మగాడి ముఖానికి ముఖం వాసిపోయిందండి మొండ. ఏ మనిషికైనా ఇది అవసరం. ఆ, తొందరగా నా చేతిలో పెట్టేయండి, ఎందుకు లేనిపోని మాట్లాడడం. ఏడు పెట్టియాలి, నా చేతిలో పెట్టేయండి. పెట్టేద్దాం రండి, ఆ? లోపలికి వెళ్ళిపోదాం, పెట్టేద్దాం. ఇచ్చేయండి. సిగ్గు లజ్జ లేదు. ఎవరికి? ఎంత మందిలోని ఆ. అది నీకు ఇచ్చేయాలా? అమ్మాయి చూస్తే బాగుండదు కదా, ఎంతకి? అదేనండి సిగ్గుమాలింది. ఆ? సిగ్గుమాలిందా? అవును బాబు, సిగ్గుమాలింది. సిగ్గుమాలిందే. నీకు సిగ్గు లేదా? ఎందుకు? నాకెందుకు సిగ్గు మరి లేదు? సిగ్గుమాలింది అడుగుతావా ఇంత మందిలోని? అయ్యో, సిగ్గుమాలిందంటే చుట్టమొక్కండి. సిగ్గుమాలిందంటే సొట్టముక్క కదా బాబు. అయినా నాకు తెలియక అడుగుతాను. ఆ, మరి సొట్టకాలిస్తే ఆ. దొండ పండులాంటి నీ ఎర్రటి పదాలు నల్లబడిపోవు. అయ్యో, ఇంకా నా పెదాలు నాశించే మొగాడు మొనగాడు ఎవడున్నాడండి? ఎవరా? ఆ, చూపించమంటారు. ఎవరున్నారు బాబు? డాక్టర్ గారు, నారాయణరావు గారు, ఇందా నిన్ను నీకెళ్ళే. అయినా ఆ. నువ్వు ఇంకా వెనకటి రోజుల్లోనే ఉన్నట్టున్నావు తప్ప. అవును బాబు. అయినా ఫ్యాషన్ మార్చండి, ఏమిటి చేయమంటారు? సిగరెట్ కాల్చండి. అయ్యో. ఆ కింగ్ ఫిల్టర్ ఆ, సిగరెట్ అంతా తెలుపు, ఆ, శివారుని ఎరుపు. ఆ. నోట్లో పెట్టు, దమ్ము కొట్టు. ఆ. నచ్చితే ఉంచుకో, నచ్చకపోతే నలభై నాకు ఇచ్చేయి. ఓరయ్యా డైలాగ్ చెప్పిన బాబు, నా చేతిలో పడిన తర్వాత ఇంకా నలపకుండా ఎలా ఇచ్చేస్తామండి? అంతేనంటారా? నలపాలి. అయితే లోపల పెట్టేసుకుంటాను. లోపల పెట్టేసుకోండి. ఆ, చక్కగా చుట్టలు కొనుక్కుంటాను. ఆ. మీ రాగి బంగారం చేతితో డబ్బు ఇవ్వండి. డబ్బు ఇవ్వమంటారా? ఆ. అది అండి సంగతి. దీని ఐడియా అది, ఎందుకు డబ్బులు తెప్పియడానికి. ఆ. ఇస్తానా అండి? ఉట్టిదే మన ముందు గొప్పగా నోట్లు లెక్కెట్టడమే మిగిలింది. రూపాయి ఇచ్చింది లేదు, సచ్చింది లేదు. ఇగో ఇంకా ఎతికేస్తున్నాడు లోపలేముందేమో అని. చిల్లర పైసలు. అగో, అయ్యయ్యో, ఏమిటండి నోటుతో లాగుతున్నారు? ఆ పళ్ళు ఊడిపోగలవు. పళ్ళు రాలిపోగలవు. అదే, ఎందుకు ఇలా లాగుతున్నారు? అది కాదు, ఆ. అంటుకున్నాయేమోనని. అంటే మాది చింతపండు వ్యాపారం కదా. అయ్యో, ఆ. ఎంత పిసిన కొట్టు ముండా కొడుకు. అది అంటుకోవడం కాదండి, గవర్నమెంట్ వారు పెట్టిన గాడి. అంతేనంటారా? అంతే బాబు. అయితే ఇదిగో పట్టండి. అంతేండి బాబు. పట్టండి. ఆహా. సుబ్బారావు గారి మొట్టమొదటి బోణి రూపాయి. బాబు, ఇది సత్తు బిళ్ళ కాదు కదా? అవునులేండి, ఫ్రీగా వచ్చినవి అన్ని సత్తు బిళ్ళలాగే కనబడతాయి. ఏముంది? ఇచ్చేవాడికి రూపాయిన్నర ఇచ్చాను. అలాగే లత్తప్పకి రూపాయి. ఏమిటి బాబు? కాటమ్మ తల్లి పండగ 2.5 దండగా. ఓరి నాయనో, ఏమిటి రాసుకుంటున్నారండి? అబ్బాయి ఏమి లేదండి, ఏమి లేదు. ఏం రామకోట రాస్తున్నారా? రామకోటి. అయ్యో, అనంతమైన కామకోటికి వచ్చి రామకోటి రాయడం ఏంటండి? ఏమండి, ఆ. ఉద్దేశం మంచిదై ఉండాలి గాని ప్రదేశం ఏదైతే ఏముందండి. అంతే బాబు, అంతే. మీకు రూపాయి ఇచ్చాను. ఇచ్చారు బాబు. ఆగండి, మీకు రూపాయి ఇచ్చాను. రూపాయి ఇచ్చానా? రాత్రి కొంపదీసి నిద్రలో కూడా లేచి అరుస్తాడేమో, ఈ రూపాయి ఇచ్చానని. అలా కాదు, ఆ. రూపాయి ఇచ్చానా? ఇచ్చారండి. దాన్ని 4 భాగాలు చేయండి.
చేసి ఒక పావలా చిత్రకిచ్చి ఏరుశనకాయలు కొనుక్కొని కొట్టుకుంటూ తింటూ ఈది గుమ్మంలో కాపలా ఉండమనండి. ఎవరైనా వచ్చి సుబ్బారావు గారు ఏరని అడిగితే అర్జెంట్ పని పడి అమరావతి వెళ్ళారని చెప్పమని చెప్పు. బాబు ఆ, మా చిత్ర వేరుశనక్కాయలు తిందండి. మరి గడ్డి తింటదా? అమ్మాయి సిద్ధంగా ఉంది అక్కడ. అయితే పిలిపించండి. ఆ, ఆ. బాబు ఆ, ఆ, ఆ. మీరు విన్నారా? ఏమిటో మీరు నల్లగా ఉన్నారని అంటుంది అమ్మాయి. నల్లగా ఉన్నానా? లత్తప్ప, ఇది యథార్థమేనా లేకపోతే ఎలక్షన్ స్టంటా? లేదు బాబు, ఆ, నేను ఎప్పుడు అబద్ధం ఆడి ఎరగను. ఆ. ఇప్పుడు ఈనాటికి పుట్టి అబద్ధం చెప్పి ఎరగను. అవునులేండి. అమ్మాయి. ఆ, అమ్మాయి మొగాడి ముఖం నేటికి చూడలేదు, అంటే నేను మగాడిని కాదా? అందుకే భయపడుతుంది నల్లగా ఉన్నారని. అయినా ఆ. నేను ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు అనుకున్నానండి, ఏమిటండి? మా టైగర్ లేదు లత్తప్ప, మా టైగర్ లత్తప్ప అంటే అదే కుక్క 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 కుక్క. ఆ. ఆ. తోక ఉప్పుకుంటూ లొట్టలొట ఎదురుగా వచ్చినప్పుడే అనుకున్నాను, అంతెందుకు మా మేనత్త ఎదవముండ ఆ. దాని ముఖం చూసినప్పుడు అనుకున్నాను, ఇది ఈ రోజు ఏదో లక్కీ లాటరీ తగులుతుందని. అయ్యో, వెధవ. అదిగో దాని ముఖం చూసానా ఇలాగొచ్చి మీ ఇంట్లో పడ్డాను. అవును బాబు, వెద ముఖాల్లో కూడా మంచి ముఖాలు ఉంటాయండి. అవునండి. ఆ. ఆ. అమ్మాయి నల్లగా ఉన్నారంటోంది. నల్లగా ఉన్నా, అయినా నలుపు సంగతి మీకు ఏం తెలుసండి? ఏమిటో? నల్లగా ఉన్న అలాగే బాబు. ఆ అమ్మాయిని పంపించు. వచ్చేస్తుంది. ఇవాళ పని అయిపోద్ది. ఈరోజు పని అయిపోద్ది. అమ్మి, ఆ నల్లగా ఉన్నాడని చూడకే, యూనియన్ బ్యాంక్ అమ్మా. పొట్టు చూడవే, ఆ పొట్టే పెద్ద బ్యాంక్ అమ్మ అది. కంగారు చూడవే. ఆ కంగారులోనే వాడి చేతిలో జేబులో డబ్బులన్నీ మన దగ్గర రాలిపేస్తాడు. అమ్మి, నీకు వచ్చిన భయమేమీ లేదు. దీపాలు ఆర్పేమంటే అన్ని దినుసులు ఒకటే. నీకు భయమైతే నన్ను పిలువు, నేనొచ్చి వాడి సంగతి తేల్చుకుంటాను. వెళ్ళమ్మి. ఏమిటండి? ఏమీ లేకపోవడం ఏమిటండి? అమ్మాయి వచ్చిందా? ఆ అమ్మాయి వచ్చింది, మిమ్మల్ని చూసింది, మీరు చూశారు, పరిగెట్టి పారిపోయింది. నన్ను చూసిందా? చూసి భయపడి పారిపోయిందండి. మరి నేను ఇట్లేనా? మీరు అటు తిరిగి ఉండండి, ఇటు తిరక్కండి. అప్పుడే అమ్మాయి వచ్చాక అమ్మాయిని లాలించి బుజ్జగించి మచ్చిక చేసుకొని అప్పుడు మాట్లాడండి బాబు. అలాగే ఉండండి. అలాగే అలాగే అలాగే. ఎంతసేపు ఉంటారు? అంటే తెల్లవారులు ఇలాగ ఉండమంటారా? మీ పని అయిన దాకా ఉండాలి. అలాగే. అలా అటు తిరగండి. దొంగ దొంగమో వెళ్తున్నాను కదండి, వెళ్తున్నాను బాబు. ఏంటి ఇతగాడికి ఎక్కడే అయిపోయినట్టు ఉంది. అక్కడేదో మా అమ్మ ఉన్నదని ఆ. మనసును కాస్త సందేహించి ఆ. ఊరకున్నా. అడుగు కథపరే. ఇది వేసుకోండి. నిన్నే కోరి తీరా చేరి తీరా, నిన్నే కోరి దరి చేరి నన్ను దయ చూడా.
ఏమిటండి ఆ కంగారు ఏమిటి? ఆ కంగారు ఏమిటండి? ఏమిటి ఆ కంగారు ఏమిటి? ఏమిటండి ఆ కంగారు? ఏంటి అర్జెంటుగా అమ్మని పిలిపించండి. ఎందుకు? ఇందాక అమ్మకు రూపాయి ఇచ్చాను. ఏంటి మా అమ్మకు రూపాయి ఇచ్చారా? అమ్మకు రూపాయి ఇచ్చాను. అందులో సగం ఉంచుకొని మిగతా సగం నాది నాకు ఇచ్చేయమని. ఏమిటి ఆ కంగారు ఏమిటి? లోపల ఏదో శబ్దం అవుతుంది. అవునా? ఆ. ఉండండి, చూసి వస్తాను. రూపాయి లోపల మీ రంగనాయకు ఉందండి. ఏంటి రంగనాయక అంటే దాని లోపల నా చేత పేలించాను. ఏమండి? మీకు దండం పెడతాను. లోపల మీ రంగనాయకు లేదు గాని ఆగండి. లోపల మీ రంగనాయకు లేదు గాని ఏమిటి చెప్పులు శంకలో పెట్టుకొని పుడుకు పుడుకు కొట్టుకుంటున్నారు? అంటే చెడిపోయే కాలం వచ్చినప్పుడు చెప్పులు అట్లా అంతా అయ్యే సంఖలోకి వచ్చేస్తాయని అవునా? మన రఘుపాత్రుని సుదర్శన గారు చెప్పారు. అవునండి. మరి మా వాడ వచ్చారు కదా, మీకు అది శాస్త్రం జరుగుతుందిలే గాని అయినా మీ రంగనాయకు కాదండి, మా చెల్లి చిత్ర గదిలో సామాన్లు సర్దుతూ ఉండగా గంధపు గిన్నె జారి కింద పడి పగిలినదండి. ఏమిటండి? ఎలాగోలను కూడా హద్దు పద్దు ఉండాలి. ఏమిటి అద్దు పద్దా? ధైర్యవంతుడు కాబట్టి సరిపోయింది. చాలా ధైర్యవంతులు వచ్చారండి. వైజాగ్ నుండి మరీ వచ్చారండి. అదే ఏ పిరికోడు అనుకోండి, గుండె ఆగి సత్తలు ఉండకూడదు. ఆహా. గంధపు గిన్నె పగలగొట్టుకుందా? అవునండి. ఇంతక చిత్రకి అంత ఉంటది ఏంటి? ఏమిటా ఉండడం? మొన్నేనండి 13 వెళ్ళి 14 వచ్చాయండి. అలా కాదు, 13 వెళ్ళాయట, 14 పోయి. వయసు అండి. అదేనండి నేను అంటుంది. అంటే 13 సంవత్సరాలు లోబడి 14వ సంవత్సరం అవునండి, 14 వచ్చింది. వచ్చాయండి. అయితే అది పగల కొట్టేసుకునే వయసేలేండి. ఏంటో పగలు కొట్టుకునేది? గంధపు గిన్నె లేదురండి. ఏమిటి? సరే గాని ఆ, మీ చెల్లైన ఒకసారి పిలుస్తారేంటి? ఏమండి మీరు కొత్తగా వచ్చారు కదా, మీ ముద్దులు మరదలు కదా, ఒకసారి మీరే పిలవండి. పిలమంటారా? పిలవండి. వస్తాదంట. వస్తుంది, పిలవండి. నిజంగా వస్తుందా? నిజంగా వస్తుంది. ఎక్కడి నుండో రీసౌండ్ వస్తుంది. మా ఇల్లే రీసౌండ్ రాదండి, మీ గొంతు అలా ఉందండి. అలా పిలిస్తే వస్తుందా? నేను పిలుస్తాను, వినవండి. సరే సరే. రామ్మ చిలకమ్మ ప్రేమ ములకమ్మ మేఘమాల రామచంద్ర. వసే వసే నీ ఊపు స్పీడ్ చూస్తుంటే జనాలు ఎవరు తట్టుకున్నట్లేరు కానీ అవునే అలా గుర్తిసేవంటే బాబు గారండి, ఆ. మీకు గుర్తలేదండి. గుర్తలే. ఏం చూస్తున్నారండి? ఏం చూసుకుంటున్నారు? వాళ్ళు కట్ చేసి ఇవ్వమంటారు. అవునులే, ఇది అయిపోయినట్టు వెళ్ళిపోతాం పదండి. బావగారు, ఆ గుర్తలేదంటున్నావా? అందగాడా చంద్రుడా తిరి సందగాడా. కాలి కల్లనాడా, పెళ్లి కల్లనా, చేను పచ్చనాడా, పైడి
కర్రోడా బస్తాలు బస్తాలు తీసుకున్నప్పుడు కర్రోడు లేడా అప్పుడు కర్రోడా ఏమిటి నువ్వు ఇచ్చేది బస్తాలు కాదు అయినా నాకు తెలియకూడదు మాకు ఇచ్చే బస్తాలు మాకు ఇచ్చేవే. కర్రోడు మనిషి కాదా ఆడికి ఉండదా ఏంటి కాదండి ఏమండి మీరు చెప్పండి కర్రోడు మనిషి కాదా మనిషే ఆడికి ఉండదా ఏమిటది అదేనండి మనస్సు మనస్సు ఓ ఆ. సరే మనం ఈ కార్యక్రమం ఎంతతో ముగించేసి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరి నెక్స్ట్ ఇంకా సీన్లు అవి ఉన్నాయి కాబట్టి మరి ఇది ముగిస్తున్నాం. అంటే ఇంకో నాటకం ఉంది లేదా ఇది బాగా ఇంకా మీరు అందరూ నవ్వుతున్నందుకు మంచి రిజల్ట్ వచ్చినట్టే మాకు. వచ్చేస్తున్నా. మీరే చేయమంటారు